ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందంటున్న ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్నతో హరిత ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. అసలు ఈ సమ్మెకు ప్రధానంగా చర్చలు విఫలమవడానికి కారణం ఏంటి, వీళ్ళ డిమాండ్స్ ఏంటి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న ఉన్నారు. అన్న చెప్పండి, ఇప్పుడు ఆర్టీసీ సమ్మెకు దిగింది, ఇది ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది, సమ్మె విరమించాలి, పరిష్కారానికి సమ్మె చేయొద్దు అంటూ కూడా ఇటు ప్రభుత్వం కావచ్చు మంత్రి విజ్ఞప్తి చేస్తున్నారు. ఏం చెప్తారు? రవాణా శాఖ మంత్రి గారు చెప్పిన దాంట్లో ఏ ఒక్కటి వాస్తవం లేదు. మేము ఎప్పుడన్నా చర్చలకు పిలిస్తే మంత్రి గారు పిలిస్తే మేము పోనని చెప్పినామా? ఎక్కడ కూడా మీరు ఎక్కడన్నా విన్నారా? కాబట్టి మేము రమ్మన్నా కూడా రాలేదు అనే ఒక నెపం వేయడం కరెక్ట్ కాదు. మేము ఇప్పటికీ మా డోర్లు తెరిచే ఉన్నవి, 24 గంటలు మా డోర్లు తెరిచే ఉంటేవి. ఎవరు చర్చలకు పిలిచినా మేము వెళుతామని చెప్పేసి పదే పదే చెప్తున్నాం. మేము ఇప్పుడు కాదు, సమ్మె నోటీస్ ఇచ్చిన కాడి నుంచి చెప్తున్నాం. ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి పిలుపు రాలే. నిన్న మాత్రము ఈ సమ్మెను వాయిదా వేయడానికి ఒక ఎత్తుగడ రీత్యా 4 వారాల తక్కువ గడువు ఏదో పెట్టి అదేదో కమిటీ వేసి ఐఏఎస్ల కమిటీ అని చెప్పి ఆ ఐఏఎస్ కమిటీ వేసిరు తప్ప వాళ్ళకి ఎలాంటి అధికారాలు లేవు. ఏ సమస్య ప్రస్తావించినా కూడా ఈ సమస్య ఇప్పుడు మేము ప్రకటించలేము, మేము తీర్చలేము, మా కమిటీ రిపోర్టు ప్రభుత్వానికి ఇస్తాం, ఇచ్చిన తర్వాత ప్రభుత్వం అప్పుడు స్పందిస్తుంది, అప్పుడు మీరు మాట్లాడుకోవాలని చెప్పారు తప్ప ఏ ఒక్క అంశం మీద కూడా స్పష్టమైనటువంటి మన సమాధానం వారి నుండి రాలేదు. కమిటీ వేసిన ఉద్దేశము, కమిటీలో చర్చించిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. కాబట్టి మీరు అంటే ఈ కమిటీ ముందు ఎట్లాంటి డిమాండ్స్ పెట్టడం జరిగింది ఇప్పటివరకు? అసలు ప్రధాన డిమాండ్లు అనేటిది మీరు 2.5 సంవత్సరాల కానించి ఎక్సర్సైజ్ చేసిన డిమాండ్లే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2019 సమ్మెలో పెట్టిన డిమాండ్లే ఇప్పుడు ఈ డిమాండ్లు. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లే ఈ డిమాండ్లు. ఇవన్నీ ఒక రోజు కూర్చొని ఒక పావు గంట అర్ధ గంటలో తీర్చేటువంటి సమస్యలు ఇవన్నీ. ఇవి సాధ్యం కాని సమస్యలు కావు, ఇవి తక్షణమే పరిష్కారం చేయాల్సినటువంటి సమస్యలు. ఇప్పుడు ప్రభుత్వంలో విలీనము సమస్య అంటున్నారు. ఎట్లా సమస్య అవుతుందంటే 2.5 సంవత్సరాల గురించి ఇదే డిమాండ్ పెట్టాం కదా, పక్క రాష్ట్రంలో అమలైంది కదా, ఆ అమలైనటువంటి జీవో తీసుకొచ్చి దాన్నే డేట్ మార్చి వేస్తే కదా. ఒక నోటి మాట చెప్తే లేబర్ కమిషన్ డిమాండ్ మాకు ఎన్నికలు పెడుతుంది, ఎవరు గెలుస్తారో వాళ్ళు కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ప్రకారంగా డిపో యజమానుల దగ్గర పోయి ఎప్పటికప్పుడు మా సమస్యలు పరిష్కారం చేసుకుంటారు. ఈ సమ్మె దాకా కూడా రాదు. మరి అలాంటిది తర్వాత ఈరోజు 2021 వేతన సవరణ ఏమున్నది, అది మీరు చేయాల్సిందే కదా. మీరు చేయాల్సింది ఎంత ఇస్తారో చెప్పండి, మేము ఎంత అడుగుతామో దాన్ని బట్టి మీరు ఎంత ఇస్తారో చెప్తే ఏదో 1-2 అటు ఇటు అనుకొని మాట్లాడుకొని చేసుకోవచ్చు కదా. దీనికి కంపెనీ మీద చేసిన అవసరం ఏమున్నది? అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు అనేటివి గత ప్రభుత్వంలోనే తీసుకొచ్చినవి, దాన్ని అప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదు అని రవాణా శాఖ మంత్రి అంటున్నారు. దాంతోపాటు ఈవీ బస్సుల సమస్య అనేది కేంద్ర పరిధిలో ఉందని చెప్తున్నారు. దాని మీద ఏమంటారు? అవి ప్రభుత్వ బస్సులు కావు, కేంద్ర ప్రభుత్వ బస్సులు కూడా కాదు, అవి రాష్ట్ర ప్రభుత్వ బస్సులు కావు. మరి ప్రభుత్వ బస్సులు కావు, అవి ప్రైవేటు కంపెనీ. అవి ప్రైవేటు కంపెనీకి ఇష్టం ఉన్నాడు. ఎక్కడైతే రవాణా రంగం లేదో, ఎక్కడైతే మన పబ్లిక్ సెక్టర్ లేదో, ఎక్కడైతే ప్రైవేటీకరణ ప్రైవేట్ బస్సులు నడుస్తున్నాయో ఆ ప్రైవేటు కంపెనీలు తీసుకుంటే ప్రైవేట్ నడుపుకుంటే నీకే సంబంధం? నీకు పొల్యూషన్ ముఖ్యం అనుకుంటే మరి 90 లక్షల వెహికల్స్ హైదరాబాద్లో ఉన్నాయి. 90 లక్షల బస్సులలో 2800 బస్సులు మాత్రమే ఆర్టీసీ ఉన్నాయి. 2800 బస్సులు ఎక్కడ, 90 లక్షల బస్సులు ఎక్కడ? ఫస్ట్ 90 లక్షల బస్సులను మీరు ఈవీ వెహికల్స్గా మార్చి అప్పుడు ఆర్టీసీ జోలికి రమ్మని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నా. అండ్ ఇప్పటికే అంటే మీతో కలిసి వచ్చే ఎన్ని సంఘాలు కలిసి వస్తున్నాయి? ఇప్పటికే సూపర్వైజర్ సంఘం కూడా మేము సమ్మెకు వెళ్ళట్లేదు, మా మద్దతు విరమించుకున్నామని చెప్తున్నారు. దాని మీద ఏం చెప్తారు? అసలు వాళ్ళ మద్దతు ఇస్తే కదా విరమించుకునేది. సూపర్వైజర్లు మద్దతే ఇవ్వలేదు, వాళ్ళ విరమించుకునేది ఎక్కడిది? కార్మిక సంఘాలు మొత్తం 11 సంఘాలు సమ్మెలో ఉన్నవి. ఏ ఒక్క సంఘం కూడా బయట లేదు. కాబట్టి 100% మా కార్మిక వర్గం అంతా సమ్మెలో ఉన్నది. మా కార్మిక సంఘాలు మొత్తం సమ్మెలో ఉన్నాయి. ఈ సమ్మెకు సబ్బండ జాతర ఉండి తెలంగాణ సమాజం మొత్తం నుంచి కూడా ఒక అనూన్యమైనటువంటి మద్దతు మాకు పెరుగుతూ ఉన్నది. ఇప్పటి వరకు మీరు సమ్మెకు పిలుపునిచ్చారు, అందరూ మద్దతు వస్తుంది కదా. అయితే ఎన్ని రోజులు ఈ సమ్మెకు వెళ్ళే అవకాశం ఉంటుంది? చర్చలకు ప్రభుత్వం పిలిస్తే వెళ్తారా? తదుపరి కార్యాచరణ ఏం చెప్తున్నారు? మేము చర్చలకు ఎప్పుడు పిలిచినా పోతాము, సామరస్యంగా పరిష్కారం చేసుకోవడానికే ఇన్ని రోజులు వేచి చూడాలి. ఈరోజు ప్రభుత్వమే మొండి వైఖరి అవలంబిస్తూ మమ్మల్ని చర్చలకు పిలవలేదు. ఈరోజు వరకు కూడా మాకు ఆహ్వానం పలకలేదు.
ఇంకొకటి ఇప్పుడు మేము ఎట్లాగే దిగనైతే దిగినాం, ఇక నిండా ముగినాక చలి లేదు మాకు, ఇక ఇంతకంటే దరిద్రంగాము, ఇంతకంటే మేము ఇంకా కోల్పోయేది కూడా ఏం లేదు. కాబట్టి చావో రేవో తెలుసుకుంటాం. మా న్యాయమైన డిమాండ్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు తీరుస్తుందా, మరొకసారి మమ్మల్ని బీఆర్ఎస్ ప్రభుత్వం లెక్కనే మోసం చేస్తుందా, ఏదో తెలుసుకోవడానికి ఈ సమ్మె కొనసాగుతుంది. మొత్తంగా తెలంగాణలో ఆర్టీసీ జేఏసీ తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చే వరకు సమ్మె కొనసాగిస్తామని, చర్చలకు పిలిస్తే ఖచ్చితంగా వస్తామని కూడా ఆర్టీసీ జేఏసీ నాయకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ హర్షతో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.